అదేవిధంగా మీకు మనం మాట్లాడితే చాలా అలామింగ్గా ఏమనిపించిందని మీకు తెలియకపోవచ్చు, ఇవన్నీ కావచ్చు. కానీ ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి కానీ తల్లిదండ్రులకు కానీ ఇక్కడ గంజాయి కనుక ఏదన్నా ఉంటే, మాదక ద్రవ్యాల బానిసలు ఎవరన్నా ఉంటే, దయచేసి అలాంటి వాళ్ళందరినీ మీరు సమాజం మీరందరూ కలిపి ఎక్కడికక్కడ వాళ్ళని మీరు అరెస్ట్ చేయించడమో డిస్కరేజ్ చేయడమో చేయాలి. ఎందుకంటే అది మటుకు చాలా చాలా అవసరం. అంటే వీళ్ళు మాదక ద్రవ్యాల మత్తులో కూర్చొని ఏదైనా చేసేయచ్చు అనుకుంటారు. నిజంగా ఇప్పుడు ఇందాక ఆడపిల్లలు వాళ్ళు శక్తి సమర్థతతోటి వాళ్ళ డిఫెన్స్ వాళ్ళకు ఒక ఇటుక పగలగొట్టగలిగారు, ఒక టైల్ పగలగొట్టగలిగారు. అది నిజంగా కనుక అలాంటి నేర్చుకుని ఒకటి సాధించగలిగితే వచ్చే ఈ హై మీకు మాదక ద్రవ్యాలు ఇవ్వవు మీకు. అది ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే మాకు భయం ఏమనిపిస్తుందంటే పంజాబ్లో కానీ చాలా రాష్ట్రాల్లో యువత దృష్టి మళ్ళించి ఇప్పుడు ఏదైనా మాట్లాడుతుంటే, నేను చాలా నగరాల్లో వీటన్ని చోట్ల ఏం మాట్లాడుతున్నారంటే అందరూ అసలు గంజాయి అనేది పెద్ద విషయం కానట్టుగా మాట్లాడుతున్నారు. నాకు అది భయం వేసిన వాళ్ళు మాటలు వింటా ఉంటాయి. అలాంటిది మన సమాజంలో మన సగటు మధ్యతరగతి మనుషుల జీవితాల్లోకి వచ్చేసిందంటే సమాజం విచ్ఛిన్నమైపోతుంది. అందుకని దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని, గత ప్రభుత్వంలో చాలామంది మాదక ద్రవ్యాలకి పిల్లల్ని అలవాటు చేయడానికి చాక్లెట్ల రూపంలోనూ ఈ ఐస్ ఫ్రూట్ రూపంలోనూ ఇవన్నీ సప్లై చేస్తారని విన్నాను నేను. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, టీచర్స్, తల్లిదండ్రులు కూడా ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో మీరు దయచేసి దీన్ని డిస్కస్ చేయండి. అలాంటి వాతావరణం మన చిలకలూరిపేటలో ఉంటే దాన్ని సంపూర్ణంగా వాళ్ళని తరిమి కొట్టేదాకా మీరు నడుము బిగించండి. మీ అందరూ ఇది చాలా అవసరం. ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత. వారే మన దేశ భవిష్యత్తుకి నావికులు. ఇది గుంటూరు శేషేంద్ర గారు. ఆయన కోసం ఆయన పుస్తకాలు చదువుతున్నప్పుడు ఎక్కడో చెరిగిపోయిన ఒక చిన్న పుస్తకం దొరికితే అది ప్రచురణకు నోచుకోకపోతే అది తిరిగి నేను ప్రచురణ చేస్తే ఆ బుక్ దొరికితే దాంట్లో గొప్ప వాక్యాలు ఏమున్నాయంటే భవిష్యత్తు మీ పిల్లల కోసమే ఉంది మొత్తం అంతా. అందుకు నేను అదే ఉన్న ఇళ్ళు కూలిపోతాయి, భూకంపాలు వస్తే ఇళ్ళు కూలిపోతాయి. ఏమి చేసినా మనం సంపాదించుకున్నది డిజిటల్ మనీ రేపొద్దున